వాట్సాప్ పీపుల్ వీడియోస్ వచ్చి చాలా రోజులు అయింది కదా. నేను మిస్టర్ కన్సిస్టెంట్ యూట్యూబర్ని కాబట్టి వీడియోస్ చేయకపోయినా షార్ట్స్ అయితే చేశాను, చేసి అప్లోడ్ కూడా చేశాను. నువ్వు అన్ని ఓవరాక్షన్ తెంగద్దు. నీకు నచ్చితే లేకపోరా మూవీస్కి అయితే రివ్యూ ఇద్దామని అనుకున్నాను, బట్ కుదరలేదు అనమాట విలేజ్ లో ఉండడం వల్ల. ఇక్కడ నుంచి ఏ మూవీస్ రిలీజ్ అయినా వాటి రివ్యూస్ అయితే వచ్చేస్తాయి. ఆఫ్ కోర్స్ మన ఇన్స్టాగ్రామ్ అయితే కొత్తగా స్టార్ట్ చేసాం, పేజ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి ఫాలో అయిపోండి. ఈ వీక్ అయితే చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. అందులో ఫస్ట్ మూవీ మిరాయ్ అయితే ఫస్ట్ డే నుంచి ఈ 3 days యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. నేనైతే రివ్యూ ఇద్దామని అనుకున్నాను, బట్ ప్రింట్ అవైలబిలిటీ లేదని చెప్పి వెనక్కి దుబ్బేయమన్నారు. ఫిల్మ్ అయితే ఇప్పుడు దాకా 70 crore అయితే కలెక్ట్ చేసింది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ వెర్డిక్ట్ ని సొంతం చేసుకుంది. వచ్చే వరకు ఖచ్చితంగా గట్టి లాంగ్ రన్ అయితే ఉంటది అనమాట ఫిల్మ్ కి. ఫిల్మ్ అయితే ఈజీగా నెంబర్స్ చూస్తుంటే 100 crore అయితే ఇంకో 3-4 days లో క్రాస్ అయిపోద్ది ఈ వీకెండ్ అయ్యే లోపు. ఫైనల్ రన్ లో ఓజీ వచ్చాక ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎన్ని స్క్రీన్లు దొరుకుతాయి అనే దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది అనమాట. చూద్దాం ఫైనల్ గా ఈ ఫిల్మ్ ఎంత కలెక్ట్ చేస్తుందని. ఫిల్మ్ విషయానికి వచ్చేస్తే మౌలి మామ తీసిన లిటిల్ హార్ట్స్ ఫిల్మ్ అయితే నేను చూశాను, ఉంది. మీరు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఫిల్మ్ కి అయితే ఓపెనింగ్ డే నుంచి గట్టి టాక్ అయితే వచ్చింది. అంటే ఫిల్మ్ కి 1.25 crore నెట్ అయితే ఓపెన్ చేసింది. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు ఫిల్మ్ కి పెట్టిన బడ్జెట్ ఫస్ట్ డే అనే రికవర్ అయితే అయిపోయింది అనమాట. ఫిల్మ్ అయితే ఇప్పుడు దాకా బాక్స్ ఆఫీస్ దగ్గర 27 crore దాకా కలెక్ట్ చేసింది. మౌలిమామకి అయితే ఫస్ట్ మూవీనే హిట్ పడిపోయింది. ఫిల్మ్ విషయానికి వచ్చేస్తే బాగీ 4 అబ్బా మళ్ళీ వచ్చాడు. నేను ఎంత కొట్టినా చావని పాముండ్రా అని చెప్పి ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా తీసి టార్చర్ పెట్టేస్తున్నాడు. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. ప్రతిసారి ఇలాంటి ఒక సినిమాని తీసుకురావడం, సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్ అవ్వడం టైగర్ ష్రాఫ్కి అలవాటు అయిపోయింది. మీరు కూడా అంతే కాన్ఫిడెంట్ గా సినిమా అయితే ఫ్లాప్ అయి ఉంటుంది అనుకుని ఉంటారు, అంతే కదా? లేదు, ఫిల్మ్ అయితే ఇప్పుడు దాకా బాక్స్ ఆఫీస్ దగ్గర 70 crore కలెక్ట్ చేసింది. సినిమా రిలీజ్ అవ్వడమే బొక్కరా, ట్రోల్ మెటీరియల్ రా అంటే దాన్ని ఎందుకు చూసారు అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ఆ క్వశ్చన్ కి అయితే నేను మూవీ క్రిటిక్ గా సమాధానం అయితే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ సింగిల్ స్క్రీన్స్ కి చాలా బాగా ఎక్కుతుంది. బ్యాక్వర్డ్ ఏరియాస్ గానీ విలేజెస్ గానీ ఈ పీపుల్ అనేది ఈ యాక్షన్ ని ఇష్టపడతారు, ఆ యాక్షన్ ని చూస్తారు. బట్ అంతమందికి వచ్చింది. మనకైతే అది ఇల్లాజికల్ గా ఉండొచ్చు, బట్ వాళ్ళైతే ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు అనమాట. నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే సింగిల్ స్క్రీన్ తో సహా స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినట్టు స్క్రీన్స్ అన్నిటిని రచ్చ పుట్టించిన మోత మోగించిన డీమన్ స్లేయర్ అయితే ఇండియన్ బుకింగ్ సిస్టమ్ లో బుక్ మై షోలో ఒక కొత్త రికార్డ్ ని పెట్టింది. ఈ వీకెండ్ అయితే 1.11 million టికెట్స్ అయితే సేల్ అవుట్ అయితే అయ్యాయి. మీకైతే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఇండియాలో ఉన్నారని తెలుసు, మరి ఇంతలా ఉన్నారని నాకు ఇప్పుడు తెలిసింది. అయితే జోరు ఏ మాత్రం తగ్గట్లేదు. జాపనీస్ వర్షన్ లో, తెలుగు వర్షన్ లో, హిందీ వర్షన్ లో, ఇంగ్లీష్ వర్షన్ ఏదైనా సరే కలెక్షన్ అయితే గట్టిగానే వస్తుంది. ఫిల్మ్ రిలీజ్ అయ్యి 3 days అయినా ఈ 3 days లోనే ఫిల్మ్ 50 crore అయితే కలెక్ట్ చేసింది. ఇండియాలో అలోన్ గా 41 crore నెట్ కలెక్ట్ చేసింది. జోర్ అయితే ఖచ్చితంగా ఇంకా కొనసాగుద్ది, ఎప్పుడు దాకా కొనసాగుద్ది అని కూడా చెప్పలేం. ఎందుకంటే అప్కమింగ్ గా మన తెలుగు స్టేట్స్ లో అయితే ఓజీ ఉంది, బట్ రిమైనింగ్ నార్త్ లో అంతా ఖచ్చితంగా డీమన్ స్లేయర్ కి గట్టి పాల్గొబడే ఉంది. ఇక జనాన్ని కూడా పుల్ చేస్తుంది అనమాట. 2-3 సార్లు కూడా చూసేస్తున్నారు నా ఫ్రెండ్స్ అయితే. ఖచ్చితంగా ఫిల్మ్ అయితే గట్టిగానే కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఫైనల్ రన్ లో. నెక్స్ట్ ఫిల్మ్ విషయానికి వచ్చేస్తే బెల్లమన్న అండ్ అనుపమ పరమేశ్వరన్ గారు తీసిన కిష్కింధపురి. బెల్లమన్న పెట్టిన ఇన్ని రోడ్ల తర్వాత, ఆయనకి ఎదురైన ఇన్ని ఫ్లాప్స్ తర్వాత ఈ మూవీకి అయితే యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. మరి ఫిలిం అయితే రిలీజ్ అవ్వక ముందు ఈ ఫిలిం ని మీరు చూసినప్పుడు 15 minutes గానీ బోర్ గా ఫీల్ అయితే మాత్రం నేను సినీ ఫీల్డ్ నే వదిలేస్తానని చెప్పాడు. అతను అన్నట్టుగా జనం అయితే ఎంటర్టైన్ అవ్వడం అయితే ఫీల్ అయ్యారు. ఎన్నో ఇయర్స్ తర్వాత ఒక హిట్ పడే ఛాన్స్ అయితే ఉంది. ఫిలిం కి అయితే ఇప్పుడు దాకా 12 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. మిరాయ్తో క్లాష్ వల్ల మిరాయ్కి జనం ఎక్కువగా వెళ్ళడం వల్ల కొంచెం ఎఫెక్ట్ అయితే అయింది, బట్ పెద్ద ఎఫెక్ట్ అయితే కాదు. మిరాయ్తో పాటుగానే ఈ ఫిలిం కూడా జనాలందరూ చూస్తున్నారు అనమాట. మరి లాంగ్ రన్ కూడా ఫిలిం కి అయితే ఉంటది ఓజీ వచ్చేదాకా. లాంగ్ రన్ లో అయితే ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది. మరి నెక్స్ట్ ఫిలిం విషయానికి వచ్చేస్తే ఏఆర్ మురుగదాస్ గారు తీసిన మద్రాసికి అయితే తెలుగు స్టేట్స్ లో అయితే రన్ అయిపోయినట్టే. నేను కూడా రివ్యూ చేశాను మూవీ మీద. మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది తెలుగు స్టేట్స్ లో మోస్ట్లీ. ఫిల్మ్ కి అయితే కలెక్షన్ పెద్దగా రాకపోవచ్చు అని అనుకున్నారు, బట్ ఇప్పుడు దాకా 85 crore అయితే కలెక్ట్ చేసింది. 100 crore కూడా హిట్ చేసే గట్టి పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది అనమాట. ఫైనల్ రన్ అయితే ఒక 110 or 105 crore దాకా అయితే వెళ్తది, అంతే, అంతకు మించి ఎక్కువ అయితే వెళ్ళదు. మరి ఏఆర్ మురుగదాస్ గారు అయితే ఎలాగో సినిమా ద్వారా ఎడ్యుకేట్ చేస్తాడు. కలెక్షన్స్ ఆయనకి అవసరం లేదు కాబట్టి పర్వాలేదు అనమాట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నెక్స్ట్ ఫిల్మ్ విషయానికి వచ్చేస్తే కాంజరింగ్ ద లాస్ట్ రైట్స్ అనమాట. ఫిల్మ్ అయితే యునానిమస్ నెగిటివ్ టాక్ అయితే వచ్చేసింది. ఫిల్మ్ కూడా వెళ్ళాను, నేను రివ్యూ కూడా చేశాను, మీరు చూడాలనుకుంటే చెక్అౌట్ చేయండి. ఫిల్మ్ అయితే అంత నెగిటివ్ టాక్ వచ్చినా సరే ఫిల్మ్ ఇప్పుడు దాకా 90 crores ని కలెక్ట్ చేసింది ఆల్రెడీ. ఇంత నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత ఫిల్మ్ అనేది 90 crore, అది కూడా 11 days లో ఆల్ ఇండియా కలెక్ట్ చేయడం అనేది చాలా అచీవ్మెంటే. ఇదే ప్రూవ్ చేస్తుంది అనమాట ఈ ఫ్రాంచైజ్ కి ఎంత పెద్ద మార్కెట్ ఉన్నా దాన్ని అంతటిని బొక్క పెట్టుకుంటున్నారని.
ఏంటి బ్రో అంత మాట కాంజరింగ్ యూనివర్స్ కి అయితే చాలా పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. ఫ్యాన్ బేస్ లో నేను కూడా ఒకడిని. యూనివర్స్ మొత్తాన్ని కంప్లీట్ గా వేస్ట్ చేస్తారు. ఫిల్మ్ అనేది కంప్లీట్ గా హారిఫిక్ గా లేదు. అండ్ నంటూ కూడా ఒక ట్రూ స్టోరీ కాదు. ట్రూ స్టోరీ కాకుండా జనాన్ని ఎంటర్టైన్ చేద్దామని ఓన్ స్టోరీ రాశారు. మరి అక్కడ కూడా ఫెయిల్ అయితే అయ్యారు ఎంటర్టైన్ చేయడంలో. ప్లాన్ చేసుకున్న పొటెన్షియల్ వేస్ట్ అయిపోయింది. 55 మిలియన్ పెట్టిన ఈ మూవీకి ఆల్రెడీ 350 మిలియన్ వచ్చేసింది. ఎంత పొటెన్షియల్ పెట్టుకుని మూవీ గానీ కరెక్ట్ గా తీసుంటే 1 బిలియన్ ఫ్రాంచైజ్ కూడా అయ్యి R-rated లో కొట్టుంది ఈ ఫిలిం. 3 ఎపిసోడ్ అయితే ఇంతే. నెక్స్ట్ ఫిలిం రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఈసారి ప్రామిస్ గా డైలీ అయితే వీడియోస్ పెడతాను. ఒకవేళ మూవీకి రివ్యూ రాకపోయినా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే వచ్చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియోకి లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.